శివప్రదత్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. తిరుపతి. ఈరోజు యోగా డే సందర్భంగా మనం ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం ఎంతో శుభదినం. మొదట మన గురువుగారికి ధ్యానానికి ధ్యాన విద్యను ప్రపంచమంతా వ్యాప్తి చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఒక పత్రిజీయే ఇక్కడ, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, పత్రిజీతో సమానంగా. అంటే మన గురుగారు ఏం చెప్పారంటే, ఈరోజు ధ్యానం నేర్చుకుంటున్నాము, ఇంటికి వెళ్తూ నేర్పించి వెళ్తున్నావు ఇంటికి, అంటే నువ్వు కూడా మాస్టర్వే అని చెప్పి చక్కగా మనకు బోధ చేసి, ధ్యానంతో శాంతి, ధ్యాన కుటుంబంతో ప్రశాంతి, ధ్యాన కేంద్రాలతో విశ్వానికే శాంతి అని చెప్పినటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం ఈరోజు మన శివగారు ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం చేసి విశ్వశాంతి కోసం కృషి చేస్తున్నటువంటి ఈ శివగారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇక్కడికి వచ్చిన దానివల్ల ఈ రెండు మంచి విషయాలు పంచుకునే అవకాశం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారి కుటుంబానికి అందరికి కూడా మన హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనము శ్రీకాళహస్తిలో నడయాడే శివుణ్ణి చూస్తున్నాము. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ, ఇన్ని వేల మంది లక్షల మంది ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు కానీ, ఒక్క శివుడు, ఆ శివుడు మా ఇంట్లోకి వచ్చినాడు శాకాహార ర్యాలీకి పిలవడానికి. ఎక్కడి నుంచో తపన పడి ఎలా వచ్చిండో అదే సాయం చెప్పినట్టు శ్మశానంలో నుంచి వచ్చినటువంటి శివుడిలాగా మా ఇంటికి వచ్చినాడు. బూడిద మాత్రమే లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. ఇక బాగా మా ఇంట్లో ఆ రోజు పులగము పచ్చడి చేసినాము, మనసారా తిన్నాడు. పిరమిడ్ లేకపోయి హాయిగా పండుకొని నిద్రపోయిండు. మా ఇంట్లో నవరత్న ఆయిల్ ఉంటే అది ఏమో బాగా పట్టించుకున్నాడు, ఫుల్లుగా నిద్రపోయిండు. 5కి లేపండి సార్ నేను బయలుదేరుతానంటే సరే అని చెప్పేసి, నేను షాప్ మాది ఎలక్ట్రికల్ షాపు మాది, నేను 2011లో ధ్యానానికి వచ్చిన పచ్చి మాంసాహారిని, బోర్ మెకానిక్, నేను రీవైండర్ను, అన్నీ లేని అలవాట్లు అంటూ లేవు. ఈ ధ్యానం 2011లో మా అన్నగారు అయినటువంటి సెంచప్ నాయుడు గారి ద్వారా పత్రిజీ సార్ మా ఊరికి వస్తే 32 పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తూ మమ్మల్ని ఒక గంట 15 నిమిషాలు ధ్యానం అని గంట చేయించినాడు. అక్కడి నుంచి ఇంకా నాకు స్టార్ట్ అయ్యింది. మరి ఇప్పుడు మనకు ఈ శివ ఆ రోజు వచ్చిండు, చెప్పిండు శాకాహార ర్యాలీకి వచ్చినాం, చేసినాము. అప్పటి నుంచి కేర్ సెంటర్ ఓపెన్ చేస్తాను సార్, నాకు ఒక ఫ్యాన్ కావాలి అన్నాడు. మా ఇంట్లో చూసిండు పెడస్టల్ ఫ్యాన్ ఉంటే పిరమిడ్లో, నాకు ఇది ఫ్యాన్ కావాలి సార్ అంటే, శివ నేను పంపిస్తాను నీకు ఖచ్చితంగా అని చెప్పిన. ఆ రోజు నుంచి అది ఈరోజు రిలీజ్ అవుతుంది, బస్ స్టాండ్కి వచ్చి ఉంటుంది. అది మొన్నటి నుంచి చెప్తానే ఉన్నాము, వాడికి అక్కడ స్టాక్ లేకుండా గుంటూరు నుంచి రావాలి, నా దగ్గర ఉంది షాప్లో, పంపిద్దామంటే అది 2-3 సార్లు మారి రావాలా, చాలా ఇబ్బందిగా అని చెప్పేసి నేను వాళ్ళనే గుంటూరు నుంచి తొందరగా పంపించండి, నేను 21కి అక్కడ పేరుకు మా ఫ్యాన్ ఉండాలి అక్కడ అని చెప్పిన. సరే అది ఈరోజు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు అలా శివ తపన, మీరు ఫ్యాన్ తేకున్నా పర్వాలేదు సార్ మీరు రావాలి అన్నాడు. నాకు ఎట్లుందంటే అక్కడ వర్షాలు లేక రైతులు మోటార్లు, ఇంట్లో మోటార్లు నీళ్లు తాగడానికి అవి నేను చేస్తే తప్ప మా పిల్లోళ్ళు ఫినిషింగ్ వర్క్ చేసుకోలేరు. ఆ పని ఫుల్గా నా చుట్టూ ముట్టుతూ ఉంది. నేను అనుకున్న పనులన్నీ చక్కబెట్టుకొని హాయిగా రాత్రి బస్సు ఎక్కిన, రాత్రి బస్సు తెల్లవారి ఇక్కడ దిగేసిన. మరి ప్రపంచమంతా కూడా మనకి ఈరోజు యోగా దినోత్సవం, ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపే చూస్తూ ఉన్నాయి. ఎందులో అంటే ఆధ్యాత్మిక శక్తి వల్ల. మరి మహానుభావులు ఎందరో దేవుళ్ళను మనం నడయాలే దేవుళ్ళను మన జీవితాల్లో ఇప్పుడు చూసినాం. గతంలో దేవుళ్ళు అంటే ఎక్కడో విగ్రహ రూపాల్లో ఉంటారేమనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు మన ముందే నడుస్తూ మనకు ఎంతో శక్తినిస్తూ ఉండరు. యదా యదా హి ధర్మస్య గ్లావిర్భవతి భారతం అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ సదృష్టాం ధర్మ సమస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకా అయిపోయింది. ఖచ్చితంగా ప్రతి మాస్టరు కూడా ఈ ధ్యానం చేయకపోతే వాడి పని అయిపోయినట్టే. కాబట్టి ఇలాంటి పిరమిడ్ కేర్ సెంటర్లు ఎన్నో ఏర్పడాలా. ఈ మహామహేశ్వరుని మరి దక్షిణామూర్తి అయినటువంటి ఈశ్వరుని ఈ సన్నిధిలో ఈ మహానుభావుడు ఇది ఏర్పాటు చేసినాడంటే ఇదే కాదు, ఇంకా ఒకటి నేను చెప్తా ఉన్నా,
ప్రతి అమావాస్యకు పౌర్ణానికి ఆ ఆటో మొత్తం ఊరంతా తిప్పితే దాని బాడిగా ఎంత అవుతుందో అంత నేను పెట్టుకుంటా అని శివాకి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరి అందరికీ తెలియాలా, పిరమిడ్ కేర్ సెంటర్ ఉంది, మహాపుణ్యక్షేత్రము, శక్తి క్షేత్రము. మరి దీంట్లో మీరు వచ్చి మీ రోగాలు, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. మరి ఈ వాక్యాన్ని ఈ శ్రీకాళహస్తి పట్టణం అంతా తిప్పుతూ అందరికీ తెలియజేయాలి. మరి ఈరోజు ధ్యాన జగత్ అయింది, మరి అలాగే శాకాహార జగత్ అయ్యింది, పిరమిడ్ జగత్ కూడా అయిపోతుంది ఇంకా తొందరలోనే. మరి ప్రపంచ ధ్యాన జగత్ అయింది. మరి ఆంధ్ర యోగా వచ్చింది, ఆంధ్ర ధ్యాన జగత్ అవుతుంది తొందరలోనే. కాబట్టి మాస్టర్స్ మనమందరం కూడా ప్రతి శనివారం మేమైతే మా చుట్టుపక్కల పల్లెల్లో పోయి శనివారం పూట దేవాలయాల్లో ఎంతమంది ఉంటారు అంతమందికి ఒక ఊరు ఎంపిక చేసుకొని ప్రతి శనివారం కూడా క్లాసులు చెప్పి రావడం జరిగింది. ఈరోజు అక్కడ రెండో పల్లెలో పెడదాం అనుకున్నాము. మా శివ గారి ప్రోగ్రాం ఉండి శివయ్య నన్ను పిలుస్తా అన్నాడు, నేను వెళ్ళాల ఇంట్లో తప్పనిసరి చెప్పిన. అలాగే నేను ఉదయం ధ్యానం చేసుకుంటా ఉన్నా, పత్రి సారు వెంట ఒకరిని తీసుకొని నేను ధ్యానం చేసుకుంటే పక్క నుంచే వచ్చేస్తాను, అయ్యా లేచి రావయా నువ్వు పోదామన్నట్లు. అలాంటి నాకు అనుభవం కలిగింది. ఇంకా నేను నా పనులన్నీ చక్కబెట్టుకొని వచ్చిన మాస్టర్స్. మరి మనమందరం కూడా చెప్పుకుంటా పోతా ఉంటే ఏదో ఒకరు ప్రతి ఒక్కరు మన ధ్యాన అనుభవాలు వింటారు. ఇంకా నా ధ్యాన అనుభవాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను స్వస్వరూపానుసంధానం చూసిన 3 గంటలు ధ్యానం ఒకదాటిగా ధ్యానం చేస్తూ అసలు నాకు ఇల్లే లేదు, ఒక ఇల్లు నిర్మాణం చేస్తే 2 ఇంట్ల మీద పైన మళ్ళా 9x9 పిరమిడ్ కూడా కట్టి పత్రి సార్తో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు నా కుటుంబము, పిల్లలు, మేమంతా ఉద్యోగాలు ఎవరి వాళ్ళలో వాళ్ళు బాగా సెటిల్ అయిపోయినరు. శాకాహార కుటుంబంగా మారినా నేను 13 సంవత్సరాలు అయింది. అంతవరకు పచ్చి మాంసాహారిని, మాంసం లేకపోతే ముద్ద దిగదు. అలాంటిది ఏ శాకాహార ర్యాలీ జరిగినా మన ప్రభాకర్ సారమ్మటి మొన్న ఇక్కడ మనకు పీలేరులో జరిగినప్పుడు వచ్చిన మల్లంగి ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో, ఒంగోలు, సీమకుర్తి, మొత్తం అంతలకల్లి కూడా ఎక్కడ చెప్పినా నేను వెళ్తానే ఉంటాను. మనం కూడా అందరము మన సహాయం మనం అందిస్తూ ఉంటే చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన సహాయాలు అందరికీ అందించండి. ఆ దగ్గర పల్లెల్లో ఒక వారం చేసుకోండి. ఒక 10 మంది వచ్చినా చాలు, 5 మంది వచ్చినా ఒక దేవాలయంలో కూర్చోబెట్టే వాళ్ళకు ధ్యానం మనం తెలిసింది చెప్తే అలా అలవాటు అయిపోతారు. ప్రతి ఊళ్ళో ఒక చిన్న విత్తనం ఆడితే అదే వృక్షం అయిపోద్ది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మరి అందరి మాస్టర్లకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సునీల్ మాస్టర్ని వారి యొక్క మెసేజ్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. మనకు పిరమిడ్స్ తయారు చేసింది, సెంటర్ డిజైనింగ్ అంతా సునీల్ సారు, నెల్లూరు నుంచి సునీల్ సారు. ఆ పిరమిడ్స్ పెట్టడం కానీ, ఎట్లా దాన్ని పార్టీషన్ చేయడం కానీ, ఇప్పుడు మా ఓపెనింగ్ దాకా సారు డిజైన్ చేశారు. సార్కు థ్యాంక్ యూ. సార్ మాట్లాడుస్తూ కోరుకుంటున్నాం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. మన అభినందనలు ఖచ్చితంగా సార్కి తెలియజేయాలి. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప విశేషాలంతా కూడా చెప్పారు. అందరూ ఇక్కడ కలిసాము అంటే కేవలం పత్రి సార్ వల్లే, కానీ మరి ఏ విధంగానూ కాదు. మరి మన సొసైటీ పేరేంటి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అటువంటి పిరమిడ్స్ తయారు చేసే అవకాశాన్ని సారు ఆదేశం మేరకు చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 80 రకాల పైన తయారయ్యాయి. ప్రతి ఒక్కటి కూడా ఒక అద్భుతంగా సృష్టి జరుగుతూ ఉంది. దీనిలో నా ప్రమేయం అయితే ఏమీ లేదు. ఒకసారి సార్ని అడిగాను, సార్ పిరమిడ్స్ అయితే చేయమన్నారు, ఇంకా దీనికి సంబంధించిన జ్ఞానం కావాలి అన్న. ఒక 20 రోజుల తర్వాత ధ్యానంలో నన్ను ఒక మాస్టర్ని పంపించి ఒక పిరమిడ్ లోకానికి తీసుకెళ్ళి అనేక విశేషాలు చూపించడం జరిగింది. దాంట్లో 163 రకాల పిరమిడ్ మోడల్స్ చూసాము. అవి అన్నీ కూడా మైండ్లో ఎక్కడ ఉన్నాయో అయితే తెలవదు, కానీ ఎవరన్నా అడిగినప్పుడు అది లోపల నుంచి మెడిటేషన్లో కూర్చుంటే కొలతలతో సహా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అట్లా ప్రతి ఒక్క అద్భుతము తయారవుతుంది. రీసెంట్గా కూడా కోటాలో ఒక ఆయన, నేను పిట్టలన్నీ పెంచుకుంటుంటాను, అట్టపెట్టెలు పెట్టుకుంటాను, ఏం చేయాలి సార్ అంటే పిరమిడ్ కావాలి అన్నాడు. దానికోసం ఒక ప్రత్యేకంగా పిరమిడ్స్ గూడు పిట్టల కోసం అనేది తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతిసారు అంతా తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ అందరిలోనూ ఇంకా సందేహం ఉంటుంది, పిరమిడ్ అంటే ఏముంది, స్పెషల్ ఏముంది అని. మొట్టమొదట నాకు కూడా పిరమిడ్ సొసైటీలో ఒక సీనియర్ ఒక మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, ఒంగోలులో ప్రిన్సిపల్ గారు. ఆయన అన్నారు, ఏముందయ్యా గొప్ప, ఒక్కొక్కరు ఒక గుర్తు పెట్టుకుంటారు వాళ్ళ సంస్థకి. అట్లా
మన సార్ పిరమిడ్ గురించి పెట్టుకున్నారు అని అన్నారు. నాకు ఆశ్చర్యము, ఒక విధమైన ఇదై అసలు పిరమిడ్ అంటే ఏంది అని చెప్పేసి లోతుకి వెళ్ళడం జరిగింది. అది ఎంత వెళ్తున్నా ఏ విధంగా అయితే అనంతమో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. రీసెంట్గా 2 months బ్యాక్ మన గీజా పిరమిడ్ మీద ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ బయటపెట్టారు. ఆ పిరమిడ్ కింద 2000 అడుగుల వరకు 8 స్తంభాల రూపంలో ఉంది. ఇది ఏంటి అనేది మాకు తెలవదు అని చెప్తున్నారు. అంటే అంత అద్భుతమైనటువంటి పిరమిడ్ని దేనికి వాడాలి అన్న విషయం ఎవరికీ తెలియదు. ఆ విషయము మనకి పరిచయం చేసింది పత్రి సార్. ఆ పిరమిడ్ పెట్టుకోవడం వల్ల కేవలం సాధన ఏదో కొద్దిగా డెవలప్మెంట్ అవ్వడం కాదు, మనం అనేక లోకాలతో కనెక్షను ఏర్పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇంత మహాజ్ఞానాన్ని అందించారు. ఇంకా కూడా సంశయము, సందేహాలు ఇంకా అవసరమే లేదు. ఏ టాపిక్ ఏమీ అవసరం లేదు. పత్రి సార్ యొక్క సబ్జెక్టు డైరెక్ట్గా వినండి, అది హయ్యెస్ట్ సబ్జెక్టు. తర్వాత ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాని తర్వాతదే కానీ దానికోసం పరుగులాటలు అవన్నీ అవసరం లేదు. ఏ క్వశ్చన్కైనా కూడా పత్రి సారు చాలా స్పష్టంగా చెప్పారు. సారు స్పీచెస్, సారు బుక్స్ ఇంటూ సాధన చేసుకుంటూ అందరూ చెప్పినట్టు మనం సాధన చేయడం, పక్కన వాళ్ళకి చెప్పడం, ఎదుటి వాళ్ళకి చెప్పడం, ఇదే మనం ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటే మన యొక్క పురోగతి ఆధ్యాత్మికంగా మహా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. లింగేశ్వర్ సార్, పుత్తూరు, మీ మెసేజ్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. విశ్వము చేత శభాష్ అనిపించుకున్నటువంటి సుభాష్ పత్రిజీ గారికి మనలోని వ్యసనాలను తొలగించి ఆసనాలకు దగ్గర చేసినటువంటి యోగా దినోత్సవానికి మన యందు వేదిక ముందు ఆసీనులైనటువంటి ఆత్మస్వరూపులకు ధన్యవాదములు దశకోటి. ఈరోజు ఈ శ్రీకాళహస్తిలో అద్భుతమైనటువంటి ఈ గొప్ప స్థితిని మనం పొందుతున్నాం. దానికి మూలం ఒక సబ్జెక్టు, విశ్వము శివమయము, శివము వశమయము అని నిరూపించి చూపించినటువంటి కర్రా శివకి ప్రత్యేకమైనటువంటి బిగ్ క్లాప్స్. అర్థమైందా? ఎంత సులభంగా శివుణ్ణి మనకు దగ్గర చేసినాడు, విశ్వాన్ని మనకు దగ్గర చేసినాడు. వామనుడు అంత అవతారం, ఆయన మామూలు అవతారం కాదు, వామన అవతారం. బుడి నడకలు వేసి మనందరినీ ఇంత దగ్గర చేసినాడు అంటే ఎక్కడెక్కడో ఉన్నవారిని, దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరకు చేసే అంత శక్తి ఎవరికి ఉంటుంది? ఆ శివనామ కలిగిన వాడికే కదా ఉంటుంది. కాబట్టి విశ్వము శివమయము, శివము వశమయమైంది. అది మాటలకు కాదు, కార్యరూపం దాల్చినాడు. కాబట్టి ఆయనకు కర్రా శివ అని నామధారణ జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి ముందు బిగ్ క్లాస్ పెట్టాలి, ఎందుకంటే ఆ నామధారణ అలాంటిది. అర్థమైందా? కాబట్టి అలాంటి ప్రత్యేకతను మనం పొందినాం. ఒక్కరుంటే చాలు ఇలాంటి ఆణిముత్యం ప్రపంచానికి. పెద్దలు చెప్తారు, ఆకలి విలువ రోకలికి తెలుసు, అమ్మ విలువ అన్నానికి తెలుసు, ఆత్మ విలువ శ్వాసకు తెలుసు అన్నారు. అర్థమైందా? శ్వాసను పట్టుకుంటే ఆత్మ విలువ తెలిసిపోతుంది. అన్నాన్ని ప్రేమిస్తే అమ్మ విలువ తెలుస్తుంది. రోకలి పట్టుకుంటే ఆకలి విలువ తెలుస్తుంది. ఇవన్నీ పదాలు వేరు, అర్థాలు ఒకటే. అర్థమైందా? రోకలి అంటే ముక్కు అని అర్థం. అర్థమైందా? ఆకలి అంటే అమ్మ అని అర్థం, ఆకలి అంటే ఆత్మ అని అర్థం, ఆకలి అంటే ఖాళీ అని అర్థం, శూన్యం అని అర్థం, పరిపూర్ణత అని అర్థం. చూడండి ఎంత గొప్ప స్థితి ఇక్కడ మనం దొరికింది మనకి. కాబట్టి మనం ధ్యానంలో మనం తెలుసుకోవాల్సింది, తెలియజేయాల్సింది, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళల్లో ఓర్పు ఉంటుంది, నేర్పు ఉంటుంది, కూర్పు ఉంటుంది, మార్పు ఉంటుంది, చివరిగా తీర్పు కూడా ఉంటుంది. అందుకోసమే పెద్దలు చెప్పారు, చీకటి ప్రయాణము చక్కటి ప్రయాణం అని. చీకటి గదిలో కూర్చొని చీకటి మదిలోకి వెళ్ళడమే ధ్యానం. చీకటి గదిలో కూర్చొని చీకటి మదిలోకి వెళ్ళడమే ధ్యానం. అంటే ఎరుకతో చేసేటువంటి ధ్యానం అది. ఎరుకతో కానీ చీకటి గదిలో నువ్వు ప్రవేశించినావంటే చీకటికి అవల వెలుగును నువ్వు దర్శించుకోగలవు. అర్థమైంది? ఎరుకలేని ధ్యానం అధ్యానము, ఎరుకలేని చీకటి ప్రయాణము అధ్యానము, ఎరుకతో కూడినటువంటి చీకటి ప్రయాణము దాన్ని ధ్యానము అని అంటారు. అర్థమైందా? ఈ టోటల్గా
మన ప్రాపంచికంగా కానీ ఇలాంటి ఆధ్యాత్మికంగా కానీ మనం ప్రతి ఒక్కటి మనం పొందుతున్నది ఏంటంటే ఈ యోగా దినోత్సవంలో కండబలాలన్నీ గుండె బలాలుగా మార్చింది. కండబలాలన్నీ గుండె బలాలుగా మార్చింది. కాబట్టి కండబలానికి పరిమితం కాకూడదు, గుండె బలానికి దగ్గర కావాలి అనేటువంటి వాస్తవాన్ని వ్యక్తపరిచేదే యోగా. గురువు అంటే అర్థం ఎవరంటే మన బరువుని ఎరువుగా మార్చి కరువు తీర్చేవారు అని అర్థం. అర్థమైందా? గురువు అంటే అర్థం మన బరువుని ఎరువుగా మార్చి కరువు తీర్చేవాడు అని అర్థం. బరువు అంటే కష్టం అని, బరువు అంటే కష్టం అని, దాని ఎరువు అంటే ఇష్టంగా మార్చడం అని. దాన్ని కైవల్య స్థితిని ఇవ్వగలిగేటువంటి స్థితి ఎవరికి ఉందంటే ఒక గురుస్వరూపులకు మాత్రమే ఉంది. అది ఇందులో ఉన్నట్టు గొప్ప రహస్యం. అది ధ్యానం చేస్తే ఎవరికి వారు అనుభూతి చెందవచ్చు, అనుభవాన్ని పంచవచ్చు. ఒకరి అనుభవం మరొకరికి సూటబుల్ కావచ్చు, కాకుండా పోవచ్చు. కానీ ఎవరి అనుభవం వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఆ వాస్తవాన్ని గుర్తెరగడమే ధ్యానంలో సజ్జన సాంగత్యంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. కాబట్టి ఈ పిరమిడ్స్ మయమైనటువంటి ఈ పుణ్యభూమిలో ధ్యానం అనేటువంటి విత్తనం వేసి సాధన అనేటువంటి నీరు పోస్తే ధ్యానం అనేటువంటి మొలక బయట వస్తుంది. వస్తుందా? దానికి స్వ అధ్యాయం అనేటువంటి ఎరువేసి సజ్జన సాంగత్యం అనేటి మందు పిచికారీ చేస్తే శాఖోపశాఖలు లాంటి మాస్టర్స్ ఆవిర్భవిస్తారు. ఆ మాస్టర్స్ యొక్క ప్రచారం చేత పత్రాలు లాంటి జ్ఞానులు వస్తారు, పుష్పాలు లాంటి జ్ఞానులు వస్తారు, ఫలాలు లాంటి యోగులు క్రియేట్ అవుతారు. ఇది దీనిలో రహస్యం. చూడండి, అందువల్ల మనం ఈ ధ్యాన ప్రపంచం ఇది ఒక వృక్షం కింద తీసుకున్నాం. అంటే ధ్యాన వృక్షము, జ్ఞాన వృక్షము, యోగ వృక్షము అని పేరు. అర్థమైందా? ఇలాంటి వృక్షం కింద మనం ఆసీనులై ఆ వృక్షం యొక్క సమక్షంలో మనం ఉండి ఆ వృక్షం విశ్వం యొక్క ఎనర్జీని సంపూర్ణంగా తీసి మన మీద ప్రసరింపజేస్తుంది. అది మన అనుభూతి చెందుతూ అనుభవాన్ని 10 మందికి పంచడానికి కోసమే మనం ఇంతమంది ఎక్కడెక్కడో వాళ్ళు ఒక గూటి పక్షులకి ఇక్కడ హాజరయ్యాను. ఓకేనా? సమయం తక్కువ కాబట్టి ఇంకెక్కువ నేను మాట్లాడితే అది సమయం మరొకరికి పోవాలి కాబట్టి నేను ఇంతటితో ముగించుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. హరికుమార్ సార్, చెన్నై సార్, మీ మెసేజ్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. సభకి నమస్కారంలో, నా పేరు హరికుమార్, చెన్నై నుంచి వస్తున్నాను. సో నాకు ఈ యొక్క జ్ఞానము పరిచయమైనది 2021 మార్చి నెలలో. దీని యొక్క అనుభవాలుగా నేను ఇప్పుడు 1-2 చెప్పను ఆశపడుతున్నాను. నాకు మేజర్ ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్నింది. హార్ట్ వల్ల అవతల వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ అని, ఇవన్నీ వచ్చి జ్ఞానం మూలంగా ఉదయం ఒక మోర్ దెన్ 2 hours 1.5 hours చేసేటప్పుడు ఈ మనసు మైండ్ థాట్లెస్ స్టేట్కి పోయి ఆ ఎనర్జీ వచ్చి మాకు బాడీకి బాగా వచ్చేదానివల్ల ఏ యొక్క మందులు లేకుండా ఈ లాస్ట్ 4 years హ్యాపీగా వెళ్తున్నాను. నాకు ఏజ్ ఎత్తుకుంటే 75 ఏజ్. ఈ ఏజ్లో కూడా నేను చాలా కార్యక్రమాలు ఈ మన యొక్క జ్ఞానం యొక్క మహా యజ్ఞాలకి అంతా వెళ్తూ గ్రూప్ మెడిటేషన్ అంతా తీసుకుంటూ పరిచయం చేసుకుంటూ వెళుతున్నాను. ఈ జ్ఞానం అందరూ చేయాలా, చాలా అద్భుతంగా ఉంది. మనకి తెలియకుండా సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ లోపల జరుగుతూ ఉంటుంది. ఏదో చిన్న చిన్న బాధలు అంతా తగ్గుతుంది. ఆ మనసులో ఫ్రీగా ఉన్న వల్ల ఫ్యామిలీ అఫేర్స్ కూడా ఆనందంగా జీవితం బాగా వెళ్తున్నాయి. ఈ సభకి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది శ్రీకాళహస్తి నుంచి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దగ్గర దిగువ కోనతినేరు అనే గ్రామం. నేను శివుడి గుడి పోతూ ఉన్నప్పుడు అక్కడ కేర్ సెంటర్ ఉంది. శ్రీకాళహస్తి గుడికి పోయేటప్పుడు బుక్ స్టాల్ ఉంది. అక్కడ నేను పోతూ ధ్యానం నేర్చుకోవడం జరిగింది. అక్కడ సుమతి మేడం, బాలకృష్ణ సారు, సుబ్రహ్మణ్య సారు వీళ్ళందరూ కేర్ సెంటర్ నడుపుతున్నారు. చూస్తూ ఉన్నాను, ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు చూసి నేను ధ్యానం నేర్చుకొని నిదానంగా ధ్యానం పరిచయం చేసుకుని ధ్యానం చేస్తున్నాను. ఫస్ట్ పుస్తకం చదివింది ధ్యానానుభవాలు. ధ్యానానుభవాలు ఏముందంటే తల బరువు కావడం, శరీరం తేలిక కావడం, ఇవన్నీ అనుభవాలు ఉంది. అంటే సింపుల్గా ఉంది. సరే డైరెక్ట్గా ఇది రామాయణం మహాభారతం చదవాలంటే చాలా చాలా అర్థం కాదు, కొంచెం ఇదేం సహజంగా ఉంది అనేసి ఇంటికి పోయి చేసా ధ్యానం. అట్లనే శరీరం బరువు అయింది, తల బరువు అయింది, శరీరం తేలికైంది, ఏదో పాకినట్టుంది, ఎక్స్పీరియన్స్ అయింది. అంటే కాస్మిక్ అనేది ఏదో జరిగింది అని ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది కరెక్ట్ అనేసి ఇంకా డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. సో పత్రి సారు అప్పుడే ఆ పుస్తకంలో పరిచయం. పత్రి సార్ మనకి ఎట్లా అంటే పుస్తకంలో పరిచయం ఫస్ట్, తర్వాత పుస్తకాలు, ధ్యాన అనుభవాలు, ధ్యానం లాభాలు, ఇట్లా
చతుర్విధ పురుషార్థాలు, సంకల్ప శక్తి, ఇట్లా పుస్తకాలు చదవడం ద్వారా సబ్జెక్ట్ అర్థమైంది ఏంది అనేసి. అంటే ఇది సరైన జ్ఞానము, ఈయన సరైన గురువు, ఈయన సరైన మూమెంట్ అని అర్థమైంది. ఇంకా దీనికోసం ఆత్మ ఎతుకులాడుతుంటుంది. ఒకసారి దొరికింది మనకు. ఇంకా అప్పటి నుంచి ఇంకా ధ్యానం పట్టుకున్నాను. ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ పోతుంటాయి. ఒకటే మనకు గోల్ కనబడాలి. మనం సత్యాన్ని పట్టుకున్నాం. ఇంకా సత్యాన్ని నమ్ముకోవాలి. ఇంకా పత్రిసారు ఇంకా అంతే. ఇంక ఏమి ఇబ్బందులున్నా ఇంత లెక్క చేసేది ఏం లేదు. మనీ పరంగా ఏంటంటే మనీ పరంగా మనకేం పెద్ద ఏం లేదు. అది సింపుల్ అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు డబ్బులు ఎవరికైనా పోతే బాధ, కానీ డబ్బులు అసలు లేకపోతే నాకేమో, ఎందుకంటే సహజంగా ఉండేదే అది గుణం. డబ్బులు లేకపోవడం సహజమైన గుణం. అందుకు ప్రోగ్రామ్ అయిపోతుంది, తర్వాత ఉండదు, ప్రోగ్రామ్ ఉంటుంది ఉండదు, అసలు దాని గురించి ఆలోచనే ఉండదు అనమాట. ఏదేమో చెప్పాలనుకుంటాం, ఇక్కడికి వచ్చినాక అంతా ఏదో అయిపోతుంటుంది అనమాట. ఎందుకంటే ప్రోగ్రామ్ అంటే నాకు ఇప్పుడు ఎంత భోజనం అట్టు పెట్టాలి, ఇంకేంది తర్వాత ఏంది అసలు విషయం ఏమన్నా చెప్పడం మర్చిపోతూ ఉంటాను అనమాట. సరే ఇది అట్లా మా ఊర్లో మ్యారేజ్ మ్యారేజ్ శ్రీకాళహస్తి ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకాళహస్తికి అందరూ పెళ్ళి కాకపోతే శ్రీకాళహస్తికి పోండి, పూజ చేసుకోండి. ఇప్పుడు నేనే ఆడికి పోవాలి. అట్లా శ్రీకాళహస్తిలో ధ్యానం నేర్చుకున్నాను. తర్వాత అమరావతి ధ్యానం చక్రం ఎన్ని పోయినాను. పిరమిడ్ 2012 పిరమిడ్ జగత్ అన్నప్పుడు పిరమిడ్ కట్టాలనుకున్నా. మా ఊర్లో పిరమిడ్ కట్టినాం. పత్రి సార్ చేతుల మీద కానీ ఓపెన్ చేయడం జరిగింది. 2016 ఏంది పిరమిడ్, 2012 ధ్యాన జగత్ అంటే ధ్యాన ప్రచారం చేసినాం. 2016 పిరమిడ్ జగత్, 2020 శాకాహార జగత్. సేమ్ అట్నే 2012 దాకా ధ్యాన ప్రచారం చేసుకున్నాం. 2016లో పిరమిడ్ కట్టినాం. 2020 దాకా శాకాహారాలు చేస్తున్నాం. సహజంగా జరిగింది సార్. అట్లా పోతుండగా పిరమిడ్ కట్టినాం. తర్వాత మనకు పులిచెర్ల విజయ్ సార్ చెప్పాడు, మీ విలేజ్లో చేసుకుంటే మీ వరకే ఉంటుంది, నువ్వు కాళహస్తి మీద దృష్టి పెట్టు అనేసి. ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టు, తర్వాత విలేజ్ మీద దృష్టి పెట్టాను. అవును, శ్రీకాళహస్తి అంటేనే శివుడు, పరమశివుడు. అక్కడ మనకు ధ్యానం ఒక సెంటర్ ఉండాలి అనేసి, అందరికి ధ్యానం తెలియాలి. ఇక్కడైతే పెద్ద పిరమిడ్లు ఏం లేవు. సో ఎట్లా చేయాలని ఆలోచన ఎప్పటి నుంచి సంకల్పం ఉన్నింది, పెట్టాలి అనేసి. ఆల్రెడీ ఒకసారి 2 సార్లు పెట్టి కరోనా వచ్చింది, అది క్లోజ్ చేసినాము. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇదంతా ఇట్లా తిరిగినాం. మొత్తం 2 తిరిగితే 12,500 డబుల్ బెడ్రూమ్ చెప్పారు. 12,500 డబుల్ బెడ్రూమ్, హాలు మంచిగా ఉంటుంది అనమాట. 12,500 ఇన్కమింగ్ 0, ఇన్కమింగ్ ఏం లేదు, మనం ఏం చేయం, డబ్బులే రాదు, చేసేది ఇదే 12,500. సరే 12,500 అప్పటికి ఎక్కువ అనిపించింది ఆ సమయానికి. ఇట్లా వస్తూ పోతుంటే అది కనిపించింది. ఇప్పుడు సెంటర్ కనిపించింది. ఆ సెంటర్ కనిపిస్తే ఇట్లా రెంట్కు ఇల్లు కోసం వచ్చామంటే ఇస్తానని చెప్పాడు ఆయన. ఆయన చేసేసి మా సొంత ఊరే అయింది. నన్ను గుర్తుపెట్టాడు, నేను గుర్తుపెట్టలే. మా సొంత ఊరే, ఇక్కడ ఆయన బిల్డింగే. పత్రి సార్ ఓపెన్ చేసినప్పుడు నేను వచ్చాను, నీకు నేను ఇస్తాను సెంటర్, నువ్వు తీసుకో అని చెప్పి 7,500 రెంట్. అయితే దాంట్లో గోడ ఉన్నది, ఇట్లా షట్టర్ ఎత్తాము, ఏ ఉండదు, ఇంకా చిన్న బాత్రూమ్ ఉంటుంది, ఇంకంతే, అంతా ఖాళీ. మనకు కావాల్సింది అదే కదా, పెద్ద శూన్యం, చిన్న శూన్యం కాదు. 7,500కి శూన్యం అక్కడెక్కడ రోడ్లో దొరుకుతుంటుంది, గందరగోళంగా పోతూ ఉంటాయి, ఇంత చిన్న ఇల్లు అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. సరే ఎందుకు దొరికింది, పెద్దగా అనిపించింది. సరే ఏమో ప్రస్తుతానికి అప్పుడు ర్యాలీ దగ్గర ఉంది, తీసుకున్నాం. తర్వాత కంటే ఏదైనా మార్చుకుందాము అని అనుకున్నాం. సరే తీసుకున్నాం. 7,500 రెంట్. ఎట్లా కట్టాలి, ఎట్లా ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక 5,000 అట్లా ఇటు కట్టినాం. తర్వాత ప్రతిసారి ఇటు కాదనేసి నేను ఒక ఐడియా చేసిన, ఎట్లా కట్ట 2 నెలలు అడిగితే బాగుండదు. సరే 100 రూపాయలు అడిగితే ఎవరైనా ఇస్తారు, ఇట్లా 100 రూపాయలు, ఇట్లా 100 రూపాయలు, నెలకు 500 ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లా 7,500 రెంట్ కట్టినా అనమాట. అట్లా సంవత్సరం పైన అయిపోయింది. అట్లా ఇప్పుడు దాకా కాపాడినా. అయినా కానీ ఒక 10 మందే వచ్చారు ఇక్కడ ఏరియాలో. దాంట్లో నిర్మలా మేడం కొంతమంది, ఇక్కడ చుట్టుపక్కల 10 మంది వచ్చారు. సంవత్సరం పైన అయిపోయింది. డెవలప్మెంట్ కూడా ఏం లేదు. ఇంకో ఎలుకలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఇటు షట్టర్ అయితే ఎలుకలు వస్తుంటాయి అనమాట. ఏంది ఎలుకలు వస్తున్నాయి, ఇట్లా ఉండేది అనమాట. ఇంకా దాంట్లో బట్టలు వచ్చి ఎలుకలు కొరికేసేది. షట్టర్ ఉంటే మనం ఉండలేం కదా దాంట్లో. ఇంకా ఆడే 1.5 ఇయర్ చిన్న బాత్రూమ్, అక్కడే స్నానం చేసుకుని అక్కడే 1.5 ఇయర్ ఉన్నాం. సరే ఇట్లా కాదు, మన ఊరికి రెంట్ కడుతున్నాం, దీన్ని మార్చాలి, ఎట్లయినా దీన్ని మార్చాలి. మినిమం అక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి, పత్రిసారి స్పీచ్ వినాలి. ఒకటి మన ముఖ్య ఉద్దేశం అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతి. ఈ 3 ద్వారా మనం ఆత్మతో ఎదుగుతాం. ఈ 3 మనం పెట్టాలి, సెంటర్ అన్నప్పుడు పెట్టాలి. ఆల్రెడీ నేను చెన్నైలో సెంటర్లో కొద్ది రోజులు ఉన్నా. హైదరాబాద్ 2012 హైదరాబాద్లో సెంటర్ 1 ఇయర్ రన్ చేశా. కనిగిరిలో ఉన్నా. ఈ సెంటర్లో ఉన్న నాకు అనుభవం ఉంది.
మొత్తం సొసైటీయే 2016లో 2006 నుంచి నేను ఈ సొసైటీలోనే ఉండా. అంటే నా వయసు నా ధ్యానం వచ్చిన దానికంటే దీంట్లో ఉండిందే ఎక్కువ అనమాట. కాబట్టి మొత్తం తిరుగుతుండేది అనమాట. దీంట్లో ఈ సొసైటీయే నాది, ఇంకేరేది లేదు. అంటే సముద్రంలో చేప పిల్ల అన్నమాట. సముద్రం పిఎస్ఎం అయితే నేను ఒక చేప అన్నమాట. దీంట్లోనే ఉండేది. అట్లా ఈ సెంటర్ మార్చాలంటే కొంచెం ఏదైనా ఖర్చుతో కూడుకున్న పని. సరే మేడం, ఒకసారి అనుకున్నాము ర్యాలీ చేసి ఆ టైం అనుకున్నాము, కానీ ఎందుకు అది కుదరలేదు. ఇంకొకసారి ఇట్లా మేడం సునీత మేడం చెప్పిన, ఇట్లా మేడం సెంటర్ ఓపెన్ చేయాలి అని మేడం. ఇప్పుడు జనవరిలో చెప్పాను, డిసెంబర్ ఏదో టైంలో చెప్పాను. మేడం జూన్లో ఓపెన్ చేస్తాం మేడం. ఎందుకు అంత లాంగ్ అంటే మనం ఎంత టైం తీసుకుంటే అంత తొందరగా పని చేస్తాం అనేసి, టైం బాగా తీసుకుంటే ప్రశాంతంగా ఉంటాం అనేసి జూన్లో తీసుకున్నాను అనమాట. సో జూన్లో తీసుకున్నాను. లాస్ట్ అప్పుడెప్పుడు 6 నెలల తర్వాత సెంటర్ ఓపెన్ చేస్తాను, ఇప్పుడు నాకు సాయం చేయండి అంటే బాగుండదు కదా. ఇంకా చెప్తుండా సెంటర్ ఓపెన్ చేస్తాను అందరికీ చెప్తుండా. లాస్ట్ 1.5 month నుంచి నేను ఒకటి అనుకున్నా, శ్రీకాకుళం నుంచి అందరికీ చెబుతూ రావాలి అనుకున్నా. ప్రతి జిల్లా నాకు అందరూ పరిచయాలు ఉన్నారు, శ్రీకాకుళం తెలంగాణ అందరూ ఉన్నారు, చెప్తూ ఉండాలనుకున్నా. అనుకోకుండా శ్రీకాకుళం ర్యాలీ జరిగి శ్రీకాకుళం పోయినాను. అక్కడ నుంచి ఒక మాస్టర్ మన పత్రిజీ ఫిల్మ్స్ తీస్తున్నాడు, పత్రిజీ సారు సినిమా తీస్తున్నాడు. తొందరలో సినిమాకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. మనం పత్రి సార్ సినిమా, బ్రహ్మర్షి పత్రిజీ సార్ సినిమా మనం సినిమా హాల్లో చూడబోతున్నాం అతి తొందరలో. సో దానికి అందరికీ మీరు కూడా అందరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ 2500 కానీ ఇవ్వగలిగితే ఆ సినిమా పూర్తవుతుంది. అందరూ అనుకోండి, మన గురుగారు మహానుభావుల జీవితాలు మనం చూడాలి. మనకు యోగవేమన పుస్తకాలు ఉంది కాబట్టి తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే నా అన్నమయ్య సినిమా చూసి ఎంతమందికి తెలిసింది, సినిమాలు లేకపోతే. కాబట్టి మన గురువు మనకు తెలుసు, తెలియని వాళ్ళకి మనకు తెలుసని మనం చెప్తాం, కానీ కొంచెమే తెలుసుంటుంది, అంత ఎవరికి పూర్తిగా తెలియదు కదా. అట్లా తెలియని వాళ్ళకి అందరికీ కూడా రాబోయే తరాలకి బ్రహ్మర్షి పత్రి సార్ సినిమా మన దీనికి అందరూ కూడా సహకారం చేయాలి. ఒకసారి మనం బ్రహ్మర్షి పత్రి సార్ సినిమా క్లాస్ కొడదాం. ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు, ఆయన డైరెక్టర్, ఆయన పేరు వెంకట్. ఆయన చెప్పుకుంటూ పోతే ఆయన కారులో శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా ఇచ్చుకుంటూ వస్తున్నాడు అనమాట. విజయవాడ నుంచి మళ్ళీ మన ప్రకాశము, నెల్లూరు చెప్పుకుంటూ ఇక్కడ చుట్టుపక్కల చెప్పుకుంటూ వస్తే లాస్ట్ చివరి ఒక 5 రోజుల్లో అతి కష్టంగా తొందరగా అంటే మనీ వస్తుంది, కానీ మ్యాన్ పవర్ నాకు బాగా తక్కువ అయిపోయింది అనమాట. ఎట్లా నాకు ఒకటే జరుగుతుంది, అది తెలుసు. మొత్తానికి అది ఎట్లుందంటే 24x60 పెద్ద హాల్, ఒక 200 మంది పడతారు. దీంట్లో మనం ఏం చేద్దాం, ఒక పార్టీషన్ చేస్తే, ఒక సగం పార్టీషన్ చేస్తే దాంట్లో ధ్యానము క్లాస్ చెప్పుకోవచ్చు, ఇంకోటి రిసెప్షన్ పెట్టుకోవచ్చు అనేసి. ప్రొజెక్టర్ పెట్టాలి, పత్రిసారి వీడియో చూడాలి, స్పిరిచువల్ రియాలిటీ పెట్టాలి, ఆడ ధ్యానం చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి. ఒకటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము, ఆచార్య సంగత్యము, డైరెక్ట్ పత్రిసారి స్పీచ్ వినాలి. ఈ 3 దీంట్లో పెట్టాలి అనేసి ఎట్లా అప్పటి నుంచి ప్రచారం చేస్తూ అందరు చెప్తున్నాను. చాలామంది సహకారం చేశారు. వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నెల్లూరు మాస్టర్స్ నాకు ఎక్కువ సపోర్టు. స్టేజ్ అంతా నెల్లూరుతో నిండిపోయింది అనుకున్నా, చాలామంది తక్కువ మంది వచ్చున్నారు. శ్రీనివాస్ సారు ప్రెసిడెంట్ గారు, నెల్లూరు సార్ మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇక్కడికి రావడము. అదేవిధంగా నెల్లూరు నుంచి చాలామంది జయనారాయణ సార్ కానీ, పవన్ అన్న కానీ, వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ అనమాట. కళ్యాణ్ మేడం కానీ, వియంకరాలే సునీత మేడం అనమాట. ఈ కూతుర్ని నెల్లూరులో ఇచ్చారు కళ్యాణ్ మేడం. ఇంకట్లా చాలామంది ఇట్లా ఇదో జరిగింది. ఓవరాల్గా మాకేం లేదు, ఒకటి పత్రిసారు ధ్యానము మనకు చెప్పారు అంత గొప్ప గురువు మనకు ధ్యానం చెప్పాడు. అటువంటి గురువు దొరకడం అనేది అసాధ్యం. కాబట్టి సత్యం తెలిసిపోయింది, మనకు ఇంకేరే వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. తాడో పేడో తెలుసుకోవాలి అంతే. ఏదో వచ్చామా పోయినామా అంటే ఆ జీవితం వ్యర్థం. మనం భూమి మీదకి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే పత్రిసారు మనకు పరిచయం అయినారు, సత్యం చెప్పారు. సత్యం చెప్పి అన్నీ తెలిసి కూడా మనం ఇంకా వెనక్కి పోతే ఇంక వేస్ట్. తెలియని వాళ్ళు ఎట్టా పోతారు. ఓకే, సత్యం తెలుసు, అన్నీ తెలిసినప్పుడు ఈ జన్మలోనే బ్రహ్మర్షి స్థితికి పోవాలి. అదే మన గురు కోరుకునేది. మన సోమర్తనం ఉంటే మనం ఇంకో ఎన్నో జన్మలు ఎత్తాలి. కాబట్టి తాడో పేడో తెలుసుకోవాలి, మనం బ్రహ్మర్షి స్థితికి పోవాలి. అదే మనం గురువు కోరుకునేది. ఆయన ఏ లక్ష్యాలు, ఆ లక్ష్యాలు మన లక్ష్యాలు. మనకు ఆయనే మనల్ని తీసుకుని వచ్చాడు. పత్రిసారి లక్ష్యమే మన లక్ష్యం. మనకంటూ కొత్త లక్ష్యం ఏమి ఉండదు, పర్సనల్గా ఏమి ఉండొచ్చు, కానీ ఫైనల్గా ఓవరాల్గా చూస్తే పత్రిసారి లక్ష్యమే మన లక్ష్యం. అందుకే కాబట్టి ఇక్కడ మనం ఆయన కింద మనం ఉన్నాం. కాబట్టి ఏరే ఆలోచనలు ఏమి పెట్టుకోబాకండి. మనకి ఏంటంటే గుర్రానికి ఇది పెడతారు
కళ్ళాం. ఎందుకంటే అటు ఇటు చూస్తారు, ఒకటే చూపు చూడాలి, ఒకటే గురువు పత్రి సారు, ఒకటే సొసైటీ పిరమిడ్ సొసైటీ, ఒకటే గురువు, అదే దాని పేరు శ్వాస, ఒకటే ఆహారం శాకాహారం, ఒకటే జ్ఞానం పిరమిడ్ జ్ఞానం, ఒకటే కట్టడం పిరమిడ్. తింటే గారెలే తినాలి, వింటే భారత వినాలి. జీవితం అంటే ఓషో జీవితం. ఇట్లా మనం దీని పత్రి సార్ని గుర్తుపెట్టుకొని మనం దీని మీద ఫోకస్ పెట్టాలి. ఏదేదని మన అవసరం లేదు. ప్రత్యేకంగా సునీత మేడం గారికి థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ సెంటర్ నిలబెట్టిన ప్రతి నెల 100 రూపాయలు వేస్తున్నారు కాబట్టి నేనైతే పని చేసి డబ్బులు అయితే సంపాదించలేదు. నెల 100 రూపాయలు, ఒక 5 రోజులు టెన్షన్ ఉంటుంది, 1 నుంచి 5 అయితే దాకా జస్ట్ ఫోన్ చేసేది, మేడం ఒక అదే 100 రూపాయలు రాలేదు అనేసి వేసేస్తా, లేకపోతే 1 రూపాయి మెసేజ్ పెట్టేది, 1 రూపాయి వేసేది, ఎట్లా 7,500 వస్తుంది. అట్లా మీరు అంటే 100 రూపాయలు అనేది పెద్ద కష్టమేం కాదు, అట్లా వేస్తున్నారు. ఆ సెంటర్ నిలబెట్టారు, వాళ్ళందరికీ పేరున నా కృతజ్ఞతలు. మళ్ళీ కూడా ఈ సెంటర్ నిలబెట్టండి. ఈ సెంటర్ నిలబెడితే ఏం జరుగుతుందంటే ఈ సెంటర్ ఇంకొక మెగా పిరమిడ్కి ఇది మూలమవుతుంది. పెద్దది రావాలంటే, పెద్ద ఇల్లు కట్టాలంటే ఒక చిన్న రేకుల షెడ్లో ఉండాలి కదా. సో మూమెంట్ ముందుకు పోవాలి, ఉన్న దాన్ని బాగా చేసుకొని ఇక్కడ ధ్యానం ప్రచారం చేసుకుంటూ ఇక్కడ మూమెంట్ చేసుకుంటూ ఇక్కడ సంకల్ప ధ్యానం చేస్తూ మెగా పిరమిడ్ కోసం ముందుగా అరులు చారాలి, అది ఉద్దేశము. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. సన్మానంతో అయితే ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. మనకి ఇక్కడ అందరూ ఎంతోమంది గెస్టులు వచ్చినారు. సరే, దీనికి అందరికీ కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే మా అమ్మ. ఎందుకంటే నేను బయటికి వెళ్ళిపోతుంటే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఫోన్ చేసి ఎక్కడున్నామని అడుగుతుంది కదా, ఎప్పుడు వస్తామని అడగదు, ఎక్కడున్నామని అయినా అడుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు వస్తామనేది నా ఇష్టం కాబట్టి, అది చిన్నప్పటి నుంచి మా అమ్మ అది అలవాటు అయిపోయింది. కాబట్టి ఇంత తిరిగినానంటే కేవలం మా అమ్మ, ఇంకేం లేదు. మా అమ్మ, మా తమ్ముడు. ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఒకరో బయటికి పోతే పర్మిషన్ అడిగి మనం ఎందుకు చేసుకోవాలి. కాబట్టి మా అమ్మ మాట్లాడేది రాదు, ఎక్కడుందో మా అమ్మ కనబడలేదు. అయితే వెళ్ళి ఉంటుంది, అక్కడ వంట దగ్గరికి పోయి ఉంటుంది. ఎప్పుడు స్టేజ్ మీద రాదు, మాట్లాడేది రాదు, ఏం తెలీదు. మామూలు తటపరి వీరావు సార్ క్లాస్కి అన్నిటికి పోతుంది, ధ్యానం చేసుకుంటుంది. పత్రి సార్ అంటే ఇష్టము, అవన్నీ ఉంది, సొసైటీలో ఉంది. మా ఫ్యామిలీ అంతా ధ్యానం ఫ్యామిలీయే. నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా డాడీ లేడు, ముగ్గురమే. మాకు 2 ఎకరాల పొలం ఉంది, ఇల్లు ఉంది, పిరమిడ్ ఉంది. మ్యారేజ్ అనేది లేదు, అది అక్కడ వస్తుంది తొందరలో. అయితే మనం ఇక్కడ ఆత్మీయులకి అందరికీ సన్మానం చేసుకుందాం. ముందుగా మనం మన సునీత మేడం గారికి అందరూ లేసి మనం సన్మానం చేసుకుందాం. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు కొడదాం. మరి అరుణాచలం తమిళనాడు ధ్యానమయానం చేసి మరి ఈరోజు ఎంతోమంది ధ్యాన యోగులకి అరుణాచలం వస్తే అక్కడ అన్నప్రసాదం అందిస్తూ, ధ్యానాన్ని అందిస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక పెద్ద గ్రేట్ మాస్టర్గా విరాజిల్లుతున్న మన సునీత మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. అలాంటి మహనీయుల యొక్క చేతుల మీదుగా ఈరోజు శ్రీకాళహస్తి పిరమిడ్ ప్రారంభించుకున్నాం. అరుణాచలంలో ఎంత అద్భుతంగా విస్తరించిందో ఇక్కడ కూడా మనకి ఈ శ్రీకాళహస్తిలో కూడా అంతే పరమాద్భుతంగా విస్తరిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క, థ్యాంక్ యూ. అలాగే మన నెల్లూరు శ్రీనివాస్ సార్ గారికి కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో గత ఎన్నో సంవత్సరాలుగా వారు పిరమిడ్ మాస్టర్స్కి ఎన్నో సేవలు అందించారు, ఎంతో సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. మరి శ్రీనివాస్ సార్ అడ్వకేట్, వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి వారికి కూడా సన్మానం చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండాలి. మనం అందించే కృతజ్ఞత ఆ మాస్టర్లకి ఒకే ఒకటి మరి సన్మానం, చప్పట్లు మాత్రమే కొడుతూ ఉండాలి. అది ఎంతో ఉత్సాహాన్ని, ప్రేరణని అందిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రభాకర్ అన్న గారికి
సన్మానం చేసుకుందాం. మనకు ఒక పిరమిడ్లు చరిత్ర అంటేనే సుధాకర్ ప్రభాకర్ గారు. వారు ప్రభాకర్ గారు ఇప్పుడు కూడా మనందరికీ కూడా ఆశ్రయాన్ని ఇస్తూ అక్కడ మన మూలాలన్నీ కూడా విత్తనాలుగా తయారవుతున్నవి. వారికి ఈ మన కళాశ్రీ కేర్ సెంటర్ నుండి సన్మానం జరుగుతున్నది. అదేవిధంగా మన నెల్లూరు నుండి గంగినాయుడు గారు, కుమరోల గంగినాయుడు గారు విచ్చేశారు. వారికి కూడా మన ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమం. చీరాల ఆశీస్సులు సార్ వచ్చి ఒక నిమిషం. సమయం తక్కువ రండి. చెప్పకూడదు ఇచ్చింది. మేడం నిర్మల మేడం మేడం మీరు రండి. అమృత మేడం మీరు రండి. ఆ మేడం మీరు రండి. శ్రీకాళహస్తి మాస్టర్స్ రండి. మదన మేడం మీరు కూర్చోండి. నటరాజ్ సార్ కూర్చోండి. కూర్చోండి నటరాజ్ సార్. ఇక్కడ సుభాష్ భత్రిజీ ఆశ్రమం ఉంది. తిరుపతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన పిరమిడ్స్ ఉన్నాయి. అక్కడ పోయి అందరూ ధ్యానం చేసుకోవచ్చు. అందరికీ ఒకేసారి సన్మానం చేసుకునే అవకాశం వచ్చింది. సో మాస్టర్స్ అందరూ కూడా చైర్స్లో వరుసగా కూర్చోండి. ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సన్మానం చేసుకుంటున్నాం. అలాగే కర్ర శివ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కర్ర శివ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మనకి ధ్యాన ప్రసాదాన్ని అందించిన మాస్టర్స్ కూడా బళ్ళారి నుంచి వచ్చారు వంట చేయడానికి. వాళ్ళని కూడా సగౌరవంగా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శివ వాళ్ళ అమ్మగారు వేదిక మీదకి రండి. మీరు అమ్మ మీరు రండి వేదిక మీదకి రండి. కర్ర శివ వాళ్ళ అమ్మగారికి ఒకేసారి సన్మానం చేద్దాం. కైలాస సభ సునీల్ అన్న కూడా పైకి రండి. పిరమిడ్ సునీల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మనకి ధ్యాన ప్రసాదం తయారు చేసిన బళ్ళారి నుంచి వచ్చిన మాస్టర్స్ కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కర్ర శివ స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా క్లాప్స్ శివకి అండ్ వాళ్ళ అమ్మగారికి. గట్టిగా క్లాప్స్. పత్రి సాధుకి నా వందనాలు. స్వర్ణ మంజులమ్మకి నా వందనాలు. అంతే. సెంటర్కి నా వందనాలు. శివాకి నా వందనాలు.
ఆశీర్వాదాలు. ఇప్పుడు ఇంత కార్యక్రమం జరిగిందంటే మా అమ్మే కారణం. కాబట్టి నేను స్టేజ్ మీద మా అమ్మనే కూర్చున్నాను, కానీ ఇప్పుడు రాదు మా అమ్మ. థ్యాంక్ యూ. వంటలు ఐజా మాస్టర్స్ చేస్తున్నారు. ఎక్కడ కనబడ ఐజా మాస్టర్స్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. రండి వెనకాల ఉన్నారు కనబడి. పుత్తూరు నుండి, చిత్తూరు నుండి, తిరుపతి నుండి వచ్చిన అందరు మాస్టర్లు కూడా వేదిక మీద వచ్చి సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళకి చెప్పండి మేడం. సుజాత మేడము, అందరూ వాళ్ళు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు మేడం. ఈరోజు మనకు తెల్లారి మార్నింగు ఇప్పుడు మధ్యాహ్నం తినబోయే ఫుడ్ మన పిరమిడ్ మాస్టర్లే. సంఘాల శంకర్ సార్ ఫోన్ చేస్తే ఎమ్మిగనూరు మేడం, ఐజా మేడం వీళ్ళిద్దరూ వచ్చి మనకు ఇప్పుడు ఒక మంచి భోజనం రెడీ చేశారు. చాలా కృతజ్ఞతలు వాళ్ళకి. అక్కడి నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చారు, మీరు థ్యాంక్స్ అని చెప్పారు. నాయుడుపేట మాస్టర్స్ వీళ్ళందరూ వంట పిలిస్తే వంట చేస్తారు, బాగా సర్వీస్ చేస్తారు. అదేవిధంగా అనంతపూర్ మళ్ళీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాడు. మళ్ళీ ఒక నిమిషం వచ్చి రావాలి. రాజు వైజాగ్ రాజు రావాలి. మునిరామయ్య సార్ రావాలి. క్లాప్స్. ఇంకా టైం ఉంది. తిరుపతి గోపి సార్ ఒక నిమిషం రావాలి. గోపి సార్ ఒక నిమిషం. మేడం కూర్చోండి. మళ్ళీ ఇంకోసారి కూర్చోండి. దయచేసి వాలంటీర్లు గత 10 రోజులుగా ఇక్కడే ఉండి మరి శివాకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న వాలంటీర్లు అందరూ రావాలి. వైజాగ్ రాజు గారు, విజయవాడ సారు, మున్రామయ్య గారు ఆ గ్లాసులు ఎత్తుకోవాలా సార్. రవి భాస్కర్ సారు, రాజశేఖర్ అన్న బిఎంసి, ఇక్కడ కూడా సపరేట్. మేడం రండి.
కూర్చో బయట కూర్చో. మల్లికార్జున్ మేడం రండి, మీరు కూర్చోండి. కూర్చోండి కావాలండి ఎట్టయినా. ఓకే ఓకే. అడపోయి తెచ్చేసి కళ్యాణి మేడం సన్మానానికి రావాలి దయచేసి ప్లీజ్. గట్టిగా చప్పట్లు కొడదాం కళ్యాణి మేడంకి. మరి నెల్లూరులో అన్నపూర్ణేశ్వరిని పేరు, ఎవరు వెళ్ళినా మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కళ్యాణి మేడం వాళ్ళ ఇంటికాడ భోజనం చేయని వాళ్ళు లేరు. అటువంటి గ్రేట్ మాస్టర్ రావడం అలాగే పిఎంసి రాజశేఖరు రమ్య వారి దంపతులకి సన్మానం. గట్టిగా చప్పట్లు కొడదాం. హలో హలో అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. భోజనాలు అయిపోయిన తర్వాత సెంటర్ లోపల పత్రి సార్ మెసేజ్, సునీత మేడం మెసేజ్ క్లాస్ సునీత మేడం క్లాస్ ఉంటుంది. భోజనాలు అయిన తర్వాత మనం క్లాస్లోకి సెంటర్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటాం, మెసేజ్ తీసుకుంటాం, మేడం క్లాస్ వింటాం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మన పిరమిడ్ మాస్టర్లు మరి పిఎస్ఎస్ మూమెంట్లో ఎనలేని సేవలు అందిస్తున్న రాజశేఖర్ వారి కుటుంబము అలాగే రమ్య వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సన్మానం చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వారికి. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి, శ్రీకాళహస్తి మేడంకి. ఇక్కడ శివాకి ఎప్పుడు తోడుండి అలాగే మన సిరుగుప్ప నుంచి వచ్చిన విజయ మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. రాజు రాజు రండి, రాజు రావాలి. సీను రావాలి. ఇంకో అబ్బాయి పేరు మళ్ళీ అనంతపురం మళ్ళీ దయచేసి రావాలి. సునంద మేడం, సుజాత మేడం, మళ్ళీ సోమేశ్వరి మేడం అందరూ రావాలి. రేణుకుంట మేడం రండి, సోమేశ్వరి మేడం రండి, నిదానంగా. ఎల్లమండి మేడం రండి. నగిరి మాస్టర్స్ రావాలి. కవిత మేడం రావండి. అదే కవిత మేడం అన్నా కుదురులే. మీ ఇద్దరికి కుమార్ సార్ ఎక్కడ ఉన్నారా? ఇద్దరు అయితే బాగుంటుంది. గుప్తా సార్, రైల్వే శ్రీనివాస్ సార్ రావాలి.
మీరు రండి. నెల్లూరు గుప్తా సార్ రైల్వే శ్రీనివాస్ సార్ రావాలి, మళ్ళీ ఫోన్ చేయాలి. 2 minutes దయచేసి ప్లీజ్ సార్. రావాలి రైల్వే శ్రీనివాస్ సార్ రావాలి. మీరు రండి. పుత్తూరు బస్ వాళ్ళ మీద ఉండి మేడం. ఇటు వచ్చింది సుజాతమ్మ గారు, సునందమ్మ గారు, శ్రీదేవమ్మ గారు, గ్రూప్ ఫోటో తీస్తాం. ఓకే అని చెప్పు అన్న. అయితే కెమెరా తీస్తాం. ఓకేనా అన్న? అయితే ఓకే అని చెప్పు, మాకు తెలియదు కదా. ఓకే. ఇదే మేడం, థ్యాంక్స్. కవిత మేడం, పుత్తూరు మాస్టర్స్. వీళ్ళందరూ నెల మాకు సపోర్ట్ చేస్తుంటారు సెంటర్కి. లింగే సార్ ఒక్క నిమిషం వచ్చి వెళ్ళిపోండి. ప్లేట్ తీసుకోలేదు కదా, వచ్చి వెళ్ళిపోండి. క్లాప్స్ తింటున్నారు. వెంకటేశ్వర సార్ రావాలి. రైల్వే శ్రీనివాస్ సార్, లింగేశ్వర సార్, గుప్తా సార్, నెల్లూరు. నెల్లూరు శ్రీధర్ సారు, సుధాకర్ సార్ రావడం లేదు, ఫుడ్ దగ్గరే ఉన్నాడు. సార్ ఒక్క నిమిషం వచ్చి నా కోసం, అన్నం వేసుకోలేదు మీరు, ఒక్క నిమిషం వచ్చి వెళ్ళిపోండి. ఫోటో తీసుకున్నాం, అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఒక్క నిమిషం అందరూ. అక్క మీకు కృతజ్ఞతలు. శ్రీనివాస్ సార్ ఒక ఫోటో తీసుకున్నాం.
ఓకే డైరెక్ట్గా ఫోటో మేడం ఇటు చూడండి అందరూ. ఓకేనా? జై పత్రిజీ, జై పత్రిజీ, జై హో పత్రిజీ. శ్రీధర్ సార్ రండి. నాకు కాదు సార్ ఊరికే కూర్చున్నాను నేను సార్ పక్కన ఉందామని. రండి మీరు రండి, మీరు అటు పెట్టేసి రండి. పిల్లలు పంపించండి. లాస్ట్ సర్వీస్ చేస్తాను అయిపోయింది. ఆటో అంకయ్య మాస్టర్ ఆటోతో అంకయ్య మాస్టర్ తింటున్నారా? ఓకే తినేసినాక రండి. సెంటర్లోకి పోండి. మేడం సునీత మేడం క్లాస్ ఉంటుంది కొంచెంసేపు. అట్లా చెప్తా కొత్తగా చేస్తా ఉండు అనా ఒక్కడే తీసి అయిపోయింది. ఓకే ఓకే సన్మానం చేద్దాం. అయ్యిందండి ఫోటో సన్మానం చేద్దాం అవుతాం రండి మాస్టర్. భాస్కర్ మాస్టర్ తినేసి నాకు రావాలి. మేడం మీది తమిళనాడులో అన్నాడు కదా, చెన్నై నుంచి వచ్చాడు. వచ్చేసినాక మళ్ళీ తినేస్తాను. పేరు మర్చిపోయాను. తమిళనాడు నుంచి రావడం జరిగింది. ఏదో నాకు కనబడలేదు ఇప్పుడు. ఉండాలి